శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్తీక పురాణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా యున్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు ధ్వరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారమును చేసియున్నను ఆ పాపములన్నీయూ పోవును. ఎన్ని నూతులు, ఎన్ని తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతిగారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రము వలె దినదినాభివృద్ధి నొందుచు అతిగారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండువుగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేడు కడుబీద స్థితిలోనున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనాడొక సాధు పుంగవుడు తప్పతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని, ఓయి, నీవెవ్వడువు? నీ ముఖవర్చస్సు చూడా రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్యమునందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ,
నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుచటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజభ్రష్టుడనైనందువలన ఈ కారడవిలోనే సుకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి. కన్యను విక్రయించిన వారు అప్సీపత్రవను నరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతం చేసినను వారు నశింతురు. అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుకును ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన వేడల గంగా స్నానము నరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మి దానిన పాప ఫలమును కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికి ఉండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలుగురు. కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తించునా, గౌరవించునా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కాని కన్యాదానమును మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసీపత్రవను అను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుణ్ణి పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతట శృతకీర్తి, నేనెరిగినంత వరకును ఇంతవరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులను అనరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగినని మనసునందు అనుకొని నిండు కొలువుదీరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమముగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమును చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములను చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమున కాసించి అమ్ముకొనెను. కన్యనమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించటయేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడువనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను నేను వేద పండితుడును శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించును. అటుల చేసిన ఎడల నీ పూర్వీకులు సువీరుడు మీ పిత్రగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వారు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను
లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునొచ్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టుల చేసితివేని ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరించును, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్ విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో నున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనని దీక్షభూని ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగను. త్రయోదశాధ్యాయం 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈరోజు మనము భీష్మ పంచకం అంటే ఏంటో తెలుసుకుందాము. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు భీష్మ పంచక వ్రతం. చాతుర్మాస్య దీక్షను పాటించని వారు మరియు మధ్యలో వ్రతభంగం అయిన వారు భీష్మ పంచకం ఖచ్చితంగా పాటించాలి. భీష్మ పంచకం పాటించటం ద్వారా చాతుర్మాస్య వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. స్కాంద, పద్మ, బ్రహ్మాండ పురాణాల అనుసారం కార్తీక శుద్ధ ఏకాదశి నుండి 5 రోజులు అనగా పౌర్ణమి వరకు భీష్మ పంచక వ్రతం ఆచరించాలి. ఏకాదశి నాడు ప్రాతకాలమే గోమయమును శరీరానికి రాసుకొని నదీ జలముతో స్నానము చేసి మౌనవ్రతమున పంచామృతములతో పంచగవ్యముతో శ్రీ మహావిష్ణువుకు అభిషేకించి పాయసమును నివేదన చేసి ద్వాదశాక్షర మంత్రాన్ని 108 సార్లు జపించి ఓం నమో విష్ణవే అనే షడక్షర మంత్రముతో నేతితో తడిపిన యవలతో వ్రీహులతో 108 సార్లు హోమము చేసి నేలపై పరుండాలి. ఈ విధముగా 5 రోజులు ఆచరించాలి. మొదటి రోజున అనగా ఏకాదశి నాడు శ్రీహరి పాదములను పూజించి 3 పెసరగింజల ప్రమాణమంత గోమయమును భుజించవలెను. ద్వాదశి నాడు మారేడు ఆకులతో శ్రీ మహావిష్ణువు మోకాళ్లను పూజించి పంచమాష ప్రమాణముగా గోమూత్రమును సేవించవలెను. త్రయోదశి నాడు భృంగరాజు పత్రముతో శ్రీహరిని నాభిని పూజించి 5 ఉద్దరిణిల గోక్షీరమును సేవించవలెను. చతుర్దశి నాడు సంపంగి పూలతో శ్రీహరి భుజములను పూజించి ఆవు పెరుగును సేవించవలెను. ఈ 4 రోజులు ప్రాతకాలమే పైన చెప్పిన హోమం చేసిన పిదప ఈ విధిని ఆచరించవలేను. పూర్ణిమ నాడు హోమం అనంతరం ఇనుముతో ఖడ్గం, చక్రం, హస్తంలో ఉన్న పరమాత్మ ప్రతిమను నిర్మింపచేసి నల్లని వస్త్రంతో చుట్టి 21 కిలోల నివ్వులపై ఉంచి ధర్మరాజు నామములతో గన్నేరు పూలతో యదస్య జన్మ నికృతం ఇహ జన్మని వా పునః తత్సర్వం ప్రసమం యాతు యత్ పాపం తవ పూజనాత్ అను మంత్రముతో ఈ కృష్ణ ప్రతిమను పూజించి బ్రాహ్మణునకు దానం ఇచ్చి సమారాధన చేసి తాంబూల దక్షిణాదులను అర్చించి పూర్ణిమ నాడు రాత్రి భుజించవేలేనని నారదీయ మహాపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు షషట్కర మంత్రముతో పంచగవ్యములను భుజించవలేనని హేమాద్రి పురాణ వచనం. భవిష్య పురాణానుసారం ఈ 5 దినములు శాకములతో మున్యన్యములతో గడపవలెనని తెలుపబడినది. యద్ భీష్మ పంచక సమితి వ్రతం పృథివ్యాం ఏకాదశి ప్రభృతి పంచదాసి నిరుద్ధం మున్యన్న భోజన పరస్య నరస్య తస్మిన్ ఇష్టం ఫలం దిశతి పాండవ శార్గధన్వా. పద్మపురాణానుసారం పంచాహం పంచగవ్యాసి భీష్మాయ అర్ఘ్యంచ పంచసు అహస్వపి తథా గద్య మంత్రానానేన సూరతః అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నుండి 5 రోజులు పంచగవ్యమును భుజించుచు పగటిపూట భీష్మునికి కింది చెప్పిన మంత్రముతో అర్ఘ్యము మరియు తర్పణము విడవవలెను. సత్యవ్రతాయ సుతయే గంగేయాయ మహాత్మనే భీష్మాయైతత్ ప్రదామర్ఘ్యం ఆజన్మ బ్రహ్మచారిణే వైయాగృపపద్యగోత్రాయ అర్ఘ్యం దధ్యాం విశేషతః సవ్యే జ్ఞానేన మంత్రేణ
తర్పణం సార్వవర్ణికం. ఈ తర్పణమును ఆచరించిన వారికి మోక్షం తప్పక లభించునని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. జై శ్రీమాత్రే నమః.